మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బ్యాక్ టు న్యూస్. ఢిల్లీతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసనలకు దిగిన రైతులపై శంభో బోర్లలో పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. దీంతో రైతులు ఒక్కసారిగా చెల్లా చెదురై పరుగులు తీశారు. ఎక్కడికక్కడ రైతుల్ని అరెస్టు చేస్తున్నారు. అయినా భద్రతా వలయాలను ఛేదించుకుని రైతులు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఢిల్లీ చలో కార్యక్రమానికి రైతులు దూసుకు వస్తున్నారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న బలగాలపై రాళ్లు విసిరారు. మరోవైపు భద్రతా బలగాలు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. రైతులను అడ్డుకోవడానికి రోడ్డుకు అడ్డంగా తాత్కాలికంగా కాంక్రీట్ గోడలను కూడా నిర్మిస్తున్నారు. ఢిల్లీలో నిన్నటి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నెల రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. సరిహద్దుల్లో భద్రతను పెంచడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గాజీపూర్ జిల్లా సరిహద్దుల్లోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 1 కిలోమీటరు దూరానికే గంటకు పైగా సమయం పడుతోంది. నిన్న అర్ధరాత్రి వరకు కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతల మధ్య చండీగఢ్లో చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా రైతుల సంఘాల నేతలతో చర్చించి ఆందోళనలు విరమించాలని కోరారు. అయితే 2020 నుండి 2021లో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను నిర్బంధించడానికి ఢిల్లీలో కేంద్రం తాత్కాలిక జైలు ఏర్పాటుకు ప్రతిపాదించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మంచివి కావని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రైతన్నలను జైల్లో పెట్టాలి అనుకోవటం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు యూత్ కాంగ్రెస్ నేతలు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై వాటర్ క్యాన్స్ ను ప్రయోగం చేశారు అక్కడి పోలీసులు. అక్కడి నుంచి ఆందోళనకారులను చెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్లో హై టెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులపైకి వాటర్ క్యాన్స్ ను ప్రయోగించారు పోలీసులు. మధ్యప్రదేశ్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రెజెంట్ ఆ విజువల్స్ ని మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఆందోళనకారులపై పోలీసులు అయితే వాటర్ క్యాన్స్ ను ప్రయోగించారు. వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఆ పూర్తి విజువల్స్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. దీంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏర్పడింది. అయితే ఆందోళనకారులపైకి వాటర్ క్యాన్స్ ను ప్రయోగించారు పోలీసులు. వాటర్ క్యాన్స్ ప్రయోగించిన విధానం మనం చూస్తున్నాం ప్రెజెంట్ స్క్రీన్ మీద. అయితే అక్కడ రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యప్రదేశ్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఆందోళనకారులపైకి వాటర్ క్యాన్స్ ను ప్రయోగించారు పోలీసులు.
ప్రెసెంట్ మధ్యప్రదేశ్లో హై టెన్షన్ వాతావరణానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. ప్రెసెంట్ మనం చూసుకుంటే అక్కడ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలను అయితే పోలీసులు అడ్డుకుంటున్నట్టు మనం విజువల్స్ లో చూస్తున్నాము. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సటాస్, ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక నిన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం పెద్దలు చర్చలు జరిపినప్పటికీ ఈ విఫలమవడంతో ఇటు 4 రాష్ట్రాల నుంచి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రధానంగా నిరసన తెలియజేసేందుకు ఢిల్లీ వస్తున్న సందర్భంలో ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ వారందరినీ కూడా చెదగొట్టే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక ఇక్కడ మధ్యప్రదేశ్ లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. మధ్యప్రదేశ్ యూపీ యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే రాజధాని భోపాల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ నిరసన చేపడుతోంది. దానిలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకునే క్రమంలో అక్కడ వాటర్ కెనాన్స్ ప్రయోగించి, మరోవైపు టియర్ గ్యాస్ ప్రయోగించి అక్కడ వారందరూ కూడా చెదరగట్టే ప్రయత్నం అయితే ప్రధానంగా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగం, ప్రమాదాలు, నేరాలు, మహిళల భద్రతపై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విక్రాంత్ భురియా నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలందరూ కూడా అసెంబ్లీని చుట్టుముట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. 3 రోజుల క్రితం మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడి గురించి హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ భద్రత గురించి ప్రభుత్వం అలర్ట్ అయింది. దానిలో భాగంగా ఈ రోజు వారందరూ కూడా ఇటు అసెంబ్లీని ముట్టడించేందుకు వెళ్లిన నేపథ్యంలోనే వీరందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా అక్కడ వారందరినీ కూడా వాటర్ క్యాన్స్ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. బార్కెట్లు అడ్డంగా పెట్టి వారందరూ కూడా బార్కెట్లు కూడా జంప్ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ వాటర్ క్యానన్స్ భారీగా ప్రయోగించారు. ఆ వాటర్ క్యానన్స్ ఫోర్స్ కు చాలా మంది అక్కడ పడిపోతున్న పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ అంటే కనీసం ఆ వాటర్ క్యానన్స్ కొట్టడం వల్ల, ఆ ఫేస్ మీద పెట్టడం వల్ల కళ్ళు కనిపించగా ఎవరు కూడా ముందుకు వెళ్లే సాహసం అయితే చేయడం లేదు. అంటే మధ్యప్రదేశ్ లో అంటే ఇది మరోవైపు ఇటు కర్ణాటక రైతులు ఢిల్లీకి ధర్నా చేసేందుకు వెళ్తుంటే మధ్యప్రదేశ్ లో 100 మందిని అదుపులో తీసుకున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆ రైతులకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. వాటర్ కెనాల్ ప్రయోగంతో ఈ పరిస్థితి అయితే ప్రజెంట్ ఉద్రిక్తంగా మారింది. దీనికి అంతటికి మొత్తటికి కారణం ఇటు కర్ణాటక సంబంధించి కొంతమంది రైతులు అక్కడ మధ్యప్రదేశ్ నుంచి ఇటు ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నించారు. ఏదైతే 200 రైతు సంఘాల నాయకులు ఢిల్లీకి చెలో ఢిల్లీ పిలిపించిన నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వీరందరికీ మద్దతు తెలిపేందుకు, అంటే వివిధ రాష్ట్రాల నుంచి, కేవలం ఇక్కడ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్దతుగా ఇక్కడ ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అది కూడా వారు వయా మధ్యప్రదేశ్ ని చూస్తున్న నేపథ్యంలోనే అక్కడ అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ కర్ణాటక వారికి మద్దతుగా మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దానిలో భాగంగానే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎవరిని కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి ఎంటర్ కాకుండా ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద బార్కేడ్లు ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలు కానీ, రాష్ట్ర బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు అందరూ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఢిల్లీ దరిదాపుల్లోకి రాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, మరి ముఖ్యంగా ఇటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల నుంచి మరోవైపు మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఎక్కడ నలువైపుల నుంచి, దేశం నలువైపుల నుంచి మద్దతు ధర కావాలి, స్వామినాథన్ సిఫారసులది అమలు చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ తో రైతులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు రైతు సంఘాలు కూడా ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ లేని వారు, వీరందరూ కూడా స్వతహాగా రైతులకు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా అందరూ మద్దతు తెలపాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే రీసెంట్ గా 2 రోజుల క్రితం మనం చూస్తుంటే కనుక ఇటు ప్రియాంక గాంధీ గాని, మల్లికార్జున ఖర్గే కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలే నేపథ్యంలో రైతాంగం ఏం చేస్తుంది, ధర్నాలు చేయకట్టు కూడా వారు కూడా రైతు సంఘాలకు, రైతులకు కూడా మద్దతుగా మాట్లాడుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే. అలాగే ఆ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు సంబంధించి కూడా నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇటు కర్ణాటక సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు 100 మంది రైతులు ఢిల్లీ వచ్చేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే అక్కడ మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా వారికి మద్దతుగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడించారు. అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి బార్కెట్ల నుంచి ముందుకు వెళ్లకుండా వాటర్ కెనాన్స్ ప్రయోగించి వారందరూ కూడా అక్కడ చెల్లాచెదురు చేయడం, చెదగొట్టేందుకు కూడా అక్కడ మధ్యప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా అక్కడ చూస్తున్నాం వాటర్ కెనాన్స్ ప్రయోగించడం కానీ, అక్కడ ఉన్న
ఇటు యూత్ కాంగ్రెస్ నేతలను కానీ రైతులకు మద్దతు తెలిపేందుకు కర్ణాటక నుంచి వస్తున్న 100 మంది రైతులను కానీ మొత్తం అక్కడ అందరినీ చెదరగొట్టేందుకు అక్కడ మొత్తం కొన్ని మనకు అక్కడ ప్లకార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. రైతులకు సంబంధించి కొన్ని ప్లకార్డ్స్ కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలి, రైతులకు న్యాయం చేయాలని అడుగుతున్న నేపథ్యంలోనే మాపై ఎదురుదాడి చేస్తున్నారు అనేది ప్రధానంగా వారందరూ అక్కడ కూడా నిరసన తెలియజేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం ప్రజెంట్ ఇక్కడ ఢిల్లీలో కూడా చూసుకుంటే కనుక ఢిల్లీ పంజాబ్ హర్యానా బోర్డర్ లోనే అక్కడ వారందరూ కూడా టీయర్ గ్యాస్ ప్రయోగించి వాటర్ కెనాల్ ప్రయోగించి అక్కడ నుంచి అటు వెనక్కి వెళ్లే విధంగా కూడా ట్రాక్టర్ల నుంచి వచ్చే రైతాంగాన్ని అందరినీ కూడా ఎవరిని కూడా ఢిల్లీ దరిదాపుల్లో రాకుండా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి వారందరూ అక్కడితోనే ఆపిస్తారు. అంటే మనకి ఢిల్లీకి రావాలంటే ఇక్కడ పంజాబ్ నుంచి అంబాలా బోర్డర్ దాటి హర్యానా క్రాస్ అయ్యి ఢిల్లీలోకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోనే ముందు గాజీపూర్ బోర్డర్ దాటి ఢిల్లీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గాజీపూర్ బోర్డర్ రాకముందే అక్కడ హర్యానా అంబాలా బోర్డర్ లో కానీ ఇటు మరొక కొన్ని బోర్డర్స్ లోనే సరిహద్దుల్లోనే వారందరూ కూడా ఆపేసి ఎవరిని కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా అన్ని రాష్ట్రాల నుంచి రైతులు బయలుదేరుతున్నారు. దానిలో భాగంగానే మధ్యప్రదేశ్ మీదుగా ఢిల్లీ చేరుకోవడానికి 100 మంది కర్ణాటక రైతులు వస్తున్న నేపథ్యంలో అక్కడ అడ్డుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడ వారందరికీ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అక్కడ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఎగ్జాక్ట్లీ శివ. అయితే మనం చూస్తే వీళ్ళని అడ్డుకోవడానికి టియర్ గ్యాస్ ను ప్రయోగించడం కానివ్వండి, లేకపోతే ఇటు యూత్ కాంగ్రెస్ వాళ్ళని అడ్డుకోవడానికి వాటర్ క్యానన్స్ ను యూటిలైజ్ చేయడం కానివ్వండి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం కాంక్రీట్ వాల్స్ ను కూడా నిర్మిస్తున్నారు అని తెలుస్తోంది. సో దానిపై ఏమైనా అప్డేట్ ఉందా? దాని గురించి మనం అంటే కేంద్ర ప్రభుత్వం రైతులపై అవలంబిస్తున్న ఈ కఠిన చర్యలని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా మీరు అన్నట్లు అక్కడ రైతులకు మద్దతు తెలిపే వారిని ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే వారు రైతు వేషంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా బోర్డర్స్ లో కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత మాత్రమే వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వాటి మొత్తం డీటెయిల్స్ అని తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు రైతాంగానికి సంబంధించి కానీ ఇటు పంజాబ్ కానీ హర్యానా కానీ యూపీ కానీ కర్ణాటక కానీ వీరందరూ అక్కడి నుంచి వస్తే వస్తున్నట్లయితే వారందరూ కూడా అక్కడే కట్టడి చేస్తున్నారు. దానిలో భాగంగానే వీరు కర్ణాటక నుంచి వస్తున్నారు. మధ్యప్రదేశ్ లో 100 మంది రైతులు వారు తెలుసుకుని అంటే మద్దతుగా తెలియజేసేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలుసుకుని వారిని అందరినీ కూడా అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగా వారికి మద్దతుగా అక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నేతలందరూ కూడా అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలుపుతున్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్కడ వారు వాటర్ క్యానన్స్ ప్రయోగించడం కానీ ఇటు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించడం కానీ ఆ టీయర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల పొగ వల్ల కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే ఆ పొగ పీల్చుకోవడం వల్ల ఇబ్బందికర వాతావరణం ఇబ్బందులైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్ళు మండడం, ముక్కు మండడం, శ్వాస తీసుకున్న తర్వాత దగ్గు రావడం, విపరీతమైన ఇబ్బంది అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వాటర్ కెనాన్స్, ఆ వాటర్ కెనాన్స్ ఫోర్స్ అనేది చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి వారందరూ కూడా చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ అనేది ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అంటే ఆ బార్కెట్స్ అడ్డు పెట్టినప్పటికీ ఆ బార్కెట్స్ ను పడేసి జంప్ చేసి క్రాస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ బార్కెట్స్ పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత ఈ స్టెప్ అనేది వాటర్ కెనాన్స్ వినియోగిస్తారు. మరొకటి ఇటు టీయర్ గ్యాస్ ఇవన్నీ వినియోగించి అక్కడికి వచ్చిన నిరసనకారులు ఎవరైనా కానీ ఇటు రైతులు కానీ ఇతర నిరసనకారులు ఎవరైతే ఉన్నారో అందరూ చెదరగొట్టేందుకు ఇటువంటి ప్రయోగాలన్నీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తుంటాయి. అంటే ముందుగా సామరస్యంగా సమస్యలపై చర్చిస్తారు. అక్కడ ఏకాభిప్రాయం కుదరకపోతే తర్వాత చర్చిస్తామని చెప్తారు. కానీ దీనికి సుముఖత వ్యక్తం చేయని నిరసనకారులు వారు బార్కెట్స్ అడ్డుపెట్టినా వారు జంప్ చేస్తారు. మరోవైపు ఆ బార్కెట్లను ధ్వంసం చేసిన తర్వాత ప్రయోగం వాటర్ కెనాన్స్ కూడా వారు లొంగని పక్షంలో టీయర్ గ్యాస్ ప్రయోగిస్తారు. అంటే వాటర్ కెనాన్స్ ప్రయోగించినప్పటికీ కూడా వేల సంఖ్యలో అక్కడ నిరసనకారులు ఉంటారు కాబట్టి అక్కడ వాటర్ కెనాన్స్ తక్కువ సంఖ్యలో రావడం కానీ అక్కడ వాటర్ అయిపోవడం వల్ల కానీ తర్వాత ప్రయోగం అనేది టీయర్ గ్యాస్ ప్రయోగిస్తారు. టీయర్ గ్యాస్ వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అది అత్యంత దుర్గంధమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ వాటర్ కెనాల్స్ కానీ టీయర్ గ్యాస్ కానీ ప్రయోగిస్తుంటారు. మొత్తంగా చూస్తుంటే దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు తెలిపేందుకు అన్ని రాష్ట్రాల నుంచి రైతులు వస్తూ ఉన్నారు. వారందరినీ ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. దానిలో భాగంగానే మధ్యప్రదేశ్ లో కూడా వస్తున్న రైతులను అడ్డుకోవడంతో అక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు తెలుపుతూ అక్కడ అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నించిన క్రమంలోనే వారందరినీ అడ్డుకుని టీయర్ గ్యాస్ బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.